మీడియా అడిగే ప్రశ్నలకైనా రాజ్ తట్టుకొని నోరు విప్పి సమాధానం చెప్తాడు అనుకుంటే కథ మొత్తం ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. అపర్ణ, కావ్య రంగంలోకి దిగి మీడియా నోరు మూయించేసింది. వాడు నా మానవుడే, దుగ్గిరాల కుటుంబ వారసుడే అంటూ అపర్ణ, కావ్య నాకు పుట్టిన బాబే అంటూ కావ్య ఇద్దరూ అదరగొట్టేశారు. ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ నోరు మూసేసుకున్నారు. అంటే రాహుల్, రుద్రాని అన్నమాట. మీడియా ముందు తుఫాను సద్దుమణిగినా ఇంటికి వచ్చిన తర్వాత మొదలయ్యింది. అపర్ణ ఏమో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అసలు గుడికే రానన్నాను, కానీ నా నోటితోనే ఆ చండాలని చెప్పించేంత పరిస్థితి తీసుకొని వచ్చారు. రాజ్, నీకు వారం రోజులు టైం ఇచ్చాను, అందులో 2 రోజులు అయిపోయాయి, ఇంకా 3 రోజులే ఉంది. నీ అంతటి నువ్వు వెళ్ళిపోతావా, లేకుంటే నన్నే మెడ పట్టుకొని బయటికి గెంటేయమంటావా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అపర్ణ ఆ కఠినమైన మాటలకు రాజ్ కానీ కావ్య కానీ చాలా బాధపడిపోతారు, అలాగే షాక్ అవుతారు. మీడియా ముందేమో అలా మాట్లాడింది, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంది ఏంటి అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అవుతారు. రాజ్ ఏమో ఎంతకీ నిజం చెప్పడు, కావ్య ఏమో ఆ నిజం తెలుసుకునే బాధలో ఎలా తెలుసుకోవాలి, అసలు నిజమేంటి అన్నట్టు ఆ అమ్మాయి టెన్షను. మరి రాజ్ పరిస్థితి, కావ్య పరిస్థితి ఏమవుతుంది? రాజ్తో పాటు కావ్య కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? వాళ్ళిద్దరిని ఎవరైనా అడ్డుకుంటారా? ఇప్పటికైనా సుభాష్ నోరు తెరిచి నిజం చెప్తాడా లేదా అనేది ట్విస్ట్.